ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఇప్పుడు రవితేజ గారి గురించి మీరు వినే ఉంటారు. పాపం చాలా కష్టపడి ఇండస్ట్రీలో ఏమీ లేకుండా పాపం వచ్చి ఊరు నుంచి ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు పడి చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేసి తర్వాత హీరో ఇప్పుడు మాస్ మహారాజా అని. ఏంటి ఆయన ఎలా ఉంటది ఆయన మాట తీరు? అది బాగుంటుందండి. పిల్లలందరితో చక్కగా ఆడుకుంటుంటాడు. కష్టపడే వాళ్ళకి ఆయన కూడా అంతే విలువిస్తారా? ఇస్తారండి, వచ్చే వాళ్ళకి ఆయన బాగుంటా. ఆయన పోయి క్యారవాన్ లో కూర్చోడు. షార్ట్ లోకి వచ్చారంటే షార్ట్ అయ్యిందంటే పిల్లలతోటి కూర్చోవటం అట్లా అందరితోటి కూర్చుని మాట్లాడతారు. ఆ సూడోలో కూడా ఆడతారు ఆ పిల్లలతోటి. హ్యాపీగా ఉంటుంది కదండి. అట్లా ఫోన్ లో ఆడతారు చూడండి, అవన్నీ చేస్తా ఉంటారు. లూడో ఇలాంటిది లూడోనా గుర్తులేదు. అవన్నీ కూడా ఆడుతూ పిల్లలతో ఎంజాయ్ చేస్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారిది వేరే రూట్ అండి. ఆయనకి అసలు ఖాళీనే ఉండదు. ఆయన వచ్చారంటే ఆ రోజు అమ్మ తొందరగా రండి సార్ వచ్చారు అని చెప్పంటారు. అయ్యే కొంచెం వాళ్ళదంతా అటు రాజకీయం ఇటు కదండి. అలా వచ్చిన లేకపోయామని వద్దులేమ్మా కూర్చోండి, పెద్దవారు ఎందుకు లెగిస్తారు అని అంటారు. మనం కూడా ఏంటంటే ఒక సైడ్ అయిపోతాం. వద్దు వాళ్ళ వాళ్ళు మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం. త్రివిక్రమ్ గారు ఆయన మాట్లాడుకుంటా అంటే మనం ఒక పక్కకి వెళ్దాం. అయితే నిత్యమైన మా దగ్గరకు వచ్చి కూర్చునేవారు. ఆవిడ బాగానే ఉండేవారు. ఇంకా ఎవరెవరు పెద్ద ఐ మీన్ ఇప్పుడు స్టార్ హీరో నాని గారు అంటే ఇంకా వాళ్ళదే కదా, నేను వాల్ పోస్టర్ లోనే ఫస్ట్ చేశాను కదా. ఆ టైంలోనే ఆయన ఫస్ట్ అంజు గారు వెళ్ళి ఇంట్లో చెప్పారంట, అసలు మన బామ్మ రియల్ బామ్ లాగా ఉన్నారు, మన ఇంట్లో బామ్ లాగా అని బాగా చెప్పారంట. ఇంకా ఆయన వచ్చినాక రాగానే అంజు చెబితే ఏమో అనుకున్నాను, మీరు నిజంగా మా ఇంట్లో బామ్ లాగా ఉన్నారు అని బాగా హ్యాపీగా మాట్లాడిచ్చిన తర్వాత వాళ్ళ అక్కతోటి నాకు బామ్మతో ఒకటి తీవే, ఒక షాట్ తీయి అని చెప్పని లాస్ట్ లో ఒక షాట్ తీపించుకున్నారు. కావాలని చేసి తీపించుకున్నారు. నాకు చాలా సంతోషం. ఆయన అంటే ఇంకా నాకు ఇష్టం. అది వెబ్ సిరీస్ ఇదేండి, షార్ట్ ఫిల్మ్ లో అన్నారు. ఓకే ఓకే. అనగనగా ఒక నాన్న, అనగనగా ఒక నాన్న మన చెప్పాను కదా మన సార్ కూడా టిఎన్ఆర్ గారితో. అయితే అది చేసింగానే దమ్మా ఫోటోలు దిగుదామన్నారు, ఫోటోలు ఇచ్చారు. అందరిని పిలిచి అందరూ వచ్చిన వాళ్ళందరికీ అది ఈవినింగ్ ఇంకా అయిపోతుందనగా వచ్చారు. వచ్చి అట్లా చేసేటప్పటికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. అప్పుడు ఆయన గ్యాంగ్ లీడర్ చేస్తున్నారు, ఆ సెట్ నుంచి వచ్చేసారనమాట. ఓకే. ఎవరినైనా మిస్ అయ్యారా ఇప్పుడున్న హీరోల్లో? ఎవరినైనా నటించే ఛాన్స్ దొరకకుండా అంటే నేను ఇప్పుడు మొన్న పిలిచినా వెళ్ళలేకపోయానండి. మన జూనియర్ ఎన్టీఆర్ గారిది ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, డ్రాగన్ సినిమా. అదే సినిమా పేరు నాకైతే తెలీదు. వెళ్ళి నేను 5-6 నెలల క్రితమే పిలిచారు ఆఫీస్కి. తర్వాత ఇంకా పిలుస్తామన్నారు, లేట్గా మొదలు పెట్టినట్టున్నారు. ఈ లోపల నేను సీరియల్కి వెళ్ళిపోయా. అందుకని 2 సార్లు పిలిచినా నేను దానికి వెళ్ళలేకపోయా. ఇంకా డేట్స్ కలవయ్యా, అందుకని ప్రాబ్లం అయిపోతుంది. ప్రభాస్ గారి ఇప్పుడు 3-4 సినిమాలు ఏదో సెట్స్ నడుస్తూ ఉన్నాయి. రిలీజ్ ఒక సినిమా ఉంది. కొత్త సినిమాకి అడిగారు బాబు నన్ను. కొత్త సినిమా అంటే మొదలైన మొదలవుతుంది ఆ సినిమాకి కావాలని చెప్పని సత్యనారాయణ గారని కో డైరెక్టర్ గారు పిలిచారు. అమ్మ 15 నుంచి ఉంటుంది అని, తర్వాత 18 నుంచి ఉంటుందమ్మా, మరి ఏంటి డేట్స్ చెప్పండి అని. నెలాఖరు దాకా ఉంటుంది, ఆయన వచ్చినప్పుడల్లా రావాలి, ఆయన కాంబినేషన్ లో ఉంటుంది అని చెప్పని. అంటే కొంచెం విలేజ్ గెటప్ అనమాట. అంతా చెప్పారు పాపం. కానీ నేను వీళ్ళని అడిగితే మా సీరియల్ 1 or 2 days అయితే ఇస్తామమ్మా, మరీ ఎక్కువ అంటే మనం సీరియల్ చేసుకోవాలి కదా అనేటప్పుడు. అది నిజమే కదండి. అది నిజమే. అంటే వాళ్ళ సీరియల్ రెగ్యులర్ డైలీ సీరియల్. అది కూడా నాకు ఏంటంటే ఆ సీరియల్లో మెయిన్ రోల్. ఇప్పుడు డ్రాగన్ సినిమా అన్నారు కదా, ప్రశాంత్ నీల్ గారిది. అది అది దానికి ఐ మీన్ చాలా క్రేజ్ ఉందన్నమాట. చాలా పెద్ద హిట్ అవుద్ది సినిమా అని చెప్పి అంటున్నారు. ఇంకొకటి ప్రభాస్ గారి సినిమా అంటున్నారు కదా, నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ గారితో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది దాని సినిమా పేరు స్పిరిట్ అనమాట. అది కూడా ఆల్మోస్ట్ 9-10 భాషల్లో రిలీజ్ అవుతుంది. మొత్తం మీరు ఇంటర్నేషనల్ సినిమాలో కనిపించేవారు చేసింటే. అంటే 18 నుంచి ఉంటదే మీకు కంటిన్యూస్ గా. ఆయన వచ్చినప్పుడల్లా కాంబినేషన్ అంటే 10 రోజులు ఉండొచ్చు మీకు. ఉండొచ్చు అండి, చెప్పారు 10 రోజులు ఉంటుందని. ఓకే. కానీ నాకు నేనుగా మిస్ చేసుకున్నాను అనమాట. మీరు ప్రభాస్ గారు ఎన్టీఆర్ గారితో ఇప్పటిదాకా చేయలేదు కదా? చేయలేదండి.
వాళ్ళిద్దరితోటి చేయలేదు, వచ్చిందని నేను ఇలా కుదరలేదు అంతే. అయ్యయ్యో. ఎప్పుడైనా ఇలాగా ఏదైనా సినిమా మీ దగ్గరికి వచ్చి మిస్ అయిన తర్వాత ఆ సినిమా మీరు చూసారనుకో, మీరు మిస్ అవి ఉంటారు, డేట్లు కుదరకో లేదంటే సంథింగ్ వాళ్ళ కారణాల వల్ల మిస్ అయిన తర్వాత మీరు రిలీజ్ అయింది, అది సూపర్ హిట్ అయింది, అలా తెలిసినప్పుడు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అయ్యో నేను చెయ్యాల్సింది. లేదండి, ఎందుకో మరి నేను పెద్దగా సినిమాలు చూడను. అయినా మీకు అంత ఖాళీ ఎక్కడ ఉంటది? అట్లని కాదు, కొంచెం తక్కువే. ఇంకా థియేటర్కి వెళ్ళి మనం చేసినయే మనం చూసుకోవడానికి అవ్వదు సరిగ్గా. ఇంక తర్వాత ఎప్పుడో ఓటీటీలో చూసుకోవటం జరుగుతుంది. ఇంకా అట్లాంటప్పుడు మనకి ఇంకా రేపు 18న నాకు 2 సినిమాలు రిలీజ్ ఉందండి. ఏది మన జూనియర్ ఉంది, జూనియర్ లో మంచి క్యారెక్టర్, మిస్టర్ రెడ్డి ఉంది, దాంట్లో అయితే ఇంకా మంచి క్యారెక్టర్. మీకే ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మొన్నే 3 రోజుల క్రితం ఓబామా అయ్యోరామా, అప్పుడేమో మళ్ళీ జూనియర్, మిస్టర్ రెడ్డి, ఇవన్నీ జరిగిపోయిన సినిమాలు అయ్యా. ఇంకా అట్లా అప్పుడేమవుతుందంటే మనకు చూస్తానికి ఖాళీ లేదు. అది నాకు ఒక సీరియల్ వచ్చింది, ముందేమో 17, 18, 19 అన్నారు, ఇప్పుడేమో 16, 17, 18 కావాలన్నారు. మరి 18ని ఎలా వెళ్ళాలి నేను సినిమాకి? వీళ్ళేమో మన మిస్టర్ రెడ్డి వాళ్ళు, ఆయన వెంకటరెడ్డి గారు మాకు ఫస్ట్ నుంచి కూడా ఇది. అంతకుముందు బాలరాజు చేసే ఆయనతోటి, దాంట్లో మెయిన్ రోల్ ఆయన బామ్మ. అది యూట్యూబ్లో మంచి ఇది వచ్చిందండి, రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు ఆయనతో పాటు ఆ సినిమాకి వెళ్ళకపోతే అట్ట నిన్న మిస్టర్ రెడ్డి గారు కూడా చెప్పారు, అమ్మ మనందరం కలిసి వెళ్దాం. ఓకే. ఎప్పుడైనా అంటే మీరు ఎమోషనల్ సీన్స్ చేసినవి ఉన్నాయి, కామెడీ చేసినవి ఉన్నాయి, సారంగపాణి జాతకం లాగా కామెడీ చేసినవి ఉన్నాయి, సతాయించినవి ఉన్నాయి, కొన్ని ఎమోషనల్ ఏడ్చిన క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. మీకు ఏది ఇబ్బంది పెడుతుంది ఎక్కువ? నాకు ఇబ్బంది ఏమి ఉండదండి, నాకు కామెడీ ఇష్టం ఎక్కువ. కామెడీ ఎప్పుడు నవ్విస్తూ చేసుకునే అంటే ఇష్టము. ఏడ్చే సీన్లు వీటిల్లోనే కొద్దిగా బాలరాజులో కొద్దిగా అట్లా వచ్చినాయి, అక్కడో సీనేలేండి. మళ్ళా గామిలో కొద్దిగా అంత ఎమోషన్ లేదు, కొద్దిగా అట్లా కొన్నిట్లో ఉన్నా కానీ అవేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా షూటింగ్ అంతా అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే క్యారెక్టర్ లో ఉండిపోయినట్టు ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించదండి, ఎందుకంటే హాయిగా నిద్రపోతా. ఏంటంటే వెళ్ళిన తర్వాత అంటే దారిలో అనిపిస్తా ఉంటుంది, ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తాను, ఎట్లయినా 1 గంట పడుతుంది మనం వెళ్ళేటప్పుడు, అరగంట అన్నా పడుతుంది. వెళ్ళాకేంటి గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి హాయిగా నిద్రపోతానండి. ఎట్లేదన్నా 6 గంటలు నిద్రపోతా, మరీ లేదంటే 4 గంటలైనా డీప్ నిద్ర. ఆ నిద్ర ఉండటమే నాకు ఆరోగ్యం అండి. సగం భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట ఈ ఆరోగ్యం, ఈ నిద్ర. ఇప్పటికి 1 మందు బిళ్ళ వేసుకోను, అసలు వేసుకోను. అది గాడ్ గిఫ్ట్ అనమాట. ఏదన్నా వచ్చినా కూడా వేసుకోరా? తక్కువ. అదంటే అప్పటికప్పుడు ఏదన్నా మరీ సివియర్ గా అన్నప్పుడు మాత్రమే మనకు, అంతేగాని రోజు డైలీగా ఆ టాబ్లెట్ ఏం మింగను. అంటే ఏమైనా న్యాచురల్ గా చేసుకుంటారా? ఇప్పుడు జలుబు చేసిన రోజు అది ఆ ప్రక్రియ ఉంటుంది. పొద్దున్నే కొంచెం గాలి చేసుకోవటం, ఆ తర్వాత కొంచెం ఆవిరి పట్టుకోవటం, హెవీగా కాకుండా కొంచెం అలా చేసుకుంటాను. ఈ ఆయిల్ పుల్లింగ్ ఒకటి ఉంటది, ఇలాంటివన్నీ చేస్తారు. అది చేయరు కానీ ఆవిరి పట్టుకోవడం మాత్రమే, గార్గ్లింగ్ చేసుకుంటా. ఇంకంతవరకే, ఇంకంతా ఓ డీప్ గా వెళ్ళను. ఇంట్లో ఏంటంటే చిందులు వేసుకుంటా నడుస్తా, కొంచెం బాడీ అంతా కదిలేటట్టుగా. డాన్సర్ కదా మీరు ఇప్పుడు? ఓకే, చిందులు వేసుకుంటా నడిస్తే కొంచెం హెల్దీగా, కొంచెం బాడీ అంతా కదిలితే ఇదవుతుందని. కాస్త ఖాళీగా కూర్చున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతా, అట్లా కొద్దిగా